మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ చెప్పు. ఆడు రాడు వస్తాడు, రానియకపోతే ముహూర్తానికి రానియకపోతే ముక్కోటి దేవతల సాక్షిగా మిమ్మల్ని మొక్కలు నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నెల నరుతాడంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాగానే వస్తా, ఏ స్టేట్ గానే వస్తా, ఏ గడ తొక్కని తొక్కుతా. నరకడం మొదలు పెట్టిన తర్వాత వరుసలు చూడను. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు. నరుకుతా. చెయ్యి అంటే సెకండ్తో హెడ్ని దూసుకువెళ్తా. ఇంద్రసేనారెడ్డి. బాలకృష్ణ డైలాగ్. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మస్వామి, సీతారామస్వామి, నారాయణస్వామి ఇలా వరుసగా కూడా పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కాదు, చచ్చేవాడు కాదు, మొక్కి మరి పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు స్తంభాలు అడ్డుపడ్డా భద్రకొట్టు మరి వెళ్ళి అని అరెస్ట్ చేస్తా. మేము చేతులు కూర్చోలేము, ఎదురొస్తే విరిచేస్తా. మంత్రిని చూడను, కమిషన్ చూడను, తగలబెట్టేస్తా. ఈ గుండెల్లో శ్వాస చూసావా? ఈ కంట్లో మంట చూసావా? నా వద్దకు రాకండి, లంకాసారం. నాగార్జున డైలాగ్. రెచ్చగొడుతున్నావు సూరి, బతుకు పొమ్మంటున్నాను. నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. ఓడిపోతావు సూరి, చచ్చిపోతావు. వెంట్రుక కూడా పీకల నా కొడక, బయలుదేరు. వెంకటేష్ డైలాగ్. నా కొడుకు జాతకుడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఏదో ఒక రోజు పేదవాళ్ళు కన్నకాలను నిజం చేయడానికి, నయన కన్నకాలను నిజం చేయడానికి, పేదవాళ్ళ గుడిసుల్లో దీపాలు వెలిగించడానికి వస్తాడురా నా రుద్రమనాయుడు. వస్తాడు. పవన్ కళ్యాణ్ డైలాగ్. అలా చంపుతున్నానంట్రా, తెక్కే ఉందని. అవునరా, నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఆ తెక్కేంటో తెలుస్తా, మీ అందరి లెక్కలు తెలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని కెలికని మీరు అనుకోకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకో, మాకు ఇప్పుడే వల్లైంది. మెగాస్టార్ రామ్ చరణ్ డైలాగ్. కొడితే ఆపేవాళ్ళు లేడు, పడితే లేపేవాళ్ళు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంకు, నువ్వు కూడా జంకే. రవితేజ డైలాగ్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మూలపడ్డ ఎఫ్ఐఆర్లో ముందు నువ్వని తెలిస్తేనే 3 రోజుల్లో తీసుకొచ్చి లోపలేసాను. అదే మా కానిస్టేబుల్ కిరణ్ మర్డర్ కేసులో నువ్వు ఉన్నావని తెలిసిందనుకో, ఒంగోలు నడి రోడ్డు మీద నిగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తాను నా కొడక్క. దబే. అల్లు అర్జున్ డైలాగ్. ఎదుటోడితో పెట్టుకోవాల్సిందంటే కావాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్ను ఉంది, ఇంకా చూస్తావా? జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఈ దయాగాడి దండయాత్ర. ప్రభాస్ డైలాగ్. మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, నేను 5 ఏళ్ళు ఉపవాసం ఉండి వేటాడే అక్కడికి